ప్రసాద్ ల్యాబ్ లో బాలకృష్ణతో నిర్మాతలు భేటీ అయ్యారు. ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్లు, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయాలను వివరించారు. ప్రతి హీరో ఏడాదిలో ఎక్కువ సినిమాలు చేయాలని బాలకృష్ణ చెప్పినట్లుగా ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు. సినిమా నిర్మాణ వ్యయం పెరగకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారన్నారు. త్వరలో సమస్యలు తొలగిపోతాయని చెప్పారని ప్రసన్న కుమార్ తెలిపారు. ఇక హీరోల జోక్యంతోనైనా వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారని నిర్మాతల మండలి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే చిరంజీవి నాగార్జునతో భేటీ అయ్యి చర్చలు జరిపారు. మరొకవైపు వివాదం సద్దుమణిగేలా లేబర్ కమిషన్ మధ్యవర్తిత్వం వహించింది. కార్మికులు అడుగుతున్న 30% హైక్ కు నిర్మాతలు నో అంటున్నారు. లేబర్ యాక్టుకు మించి వేతనాలు చెల్లిస్తున్నామని చెబుతున్నారు. రెండు పక్షాలు పందా వేయడం లేదు. దీంతో సినిమా షూటింగ్లు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు అగ్ర హీరోలను వరుసగా కలుస్తున్నారు నిర్మాతల ప్రతినిధులు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుప్రియ అందిస్తారు. సుప్రియ. హిమబిందు, ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అయితే కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి చూస్తే అయితే ఇప్పటికే షూటింగ్ నిలిపివేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు. తమకంటూ రూల్స్ ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి వేతనాలు పెంచాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తమకు 30% వేతనాలు పెంచే వరకు అయితే షూటింగ్స్ కి రమ్మని కూడా డిమాండ్ చేస్తున్నారు. షూటింగ్స్ అన్ని నిలిపివేశారు. అయితే ఈ తరంలోనే చూస్తే అయితే నిన్న కూడా నిర్మాతలు అయితే చిరంజీవిని కలిసి భేటీ అయినారు. ఈ రోజు కూడా తాజాగా బాలకృష్ణని కలిసి పలు నిర్మాతలు కలిసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 సినిమా డబ్బింగ్ పనిలో ఎంత బిజీగా ఉన్నారు. అయితే ప్రసాద్ ల్యాబ్ లో ఈ సినిమా డబ్బింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి మైత్రి మూవీ మేకర్స్ రవి, చాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాత గోపి, దామోదరం ప్రసాద్ ఇలాంటి వారు బాలకృష్ణని కలిశారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల గురించి అయితే ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్స్, యాక్టివ్ ప్రొడక్షన్స్ గిల్డ్ నిర్ణయాలను బాలయ్యకు వివరించారు. అయితే ఈ భేటీలో భాగంగా బాలకృష్ణ నిర్మాతలతో చర్చలు జరిపి వారికి కొన్ని సూచనలు కూడా చేసినట్టయితే మనకు తెలుస్తుంది. ఇంకా ఈ క్రమంలోనే చూస్తే అయితే నిర్మాత మండలి సెక్రటరీ కూడా ప్రసన్న కుమార్ బాలయ్యతో భేటీ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రతి సంవత్సరము ప్రతి హీరో సంవత్సరానికి ఎక్కువ సినిమాలు చేయాలని, అందుకు అనుగుణంగా నిర్మాతలు కూడా చర్యలు తీసుకోవాలని బాలకృష్ణ చెప్పినట్లు కూడా వెల్లడించారు. అలాగే తను కూడా ప్రతి సంవత్సరానికి 4 సినిమాలు చేస్తారని బాలయ్య చెప్పినట్లు కూడా ప్రసన్న కుమార్ అయితే వెల్లడించారు. హిమబిందు, ఇక సినిమాలు చేయడం మాత్రమే కాకుండా నిర్మాణ వ్యయం పెరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలని కూడా వారు సూచిస్తున్నారు. అయితే ఓవరాల్ గా చూస్తే అయితే మనము ఇటు కార్మికులకి, సినీ నిర్మాతలకి అయితే పెద్ద వాళ్ళ నుంచి అయితే పరిష్కారం అవ్వబోతుంది అనేది ఒక కీలకంగా మారింది. అయితే ఇది ఏమవుతుంది అనేది మనకు రేపు సాయంత్రం లోపు తెలుస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.